హాయ్ స్టూడెంట్స్, దిస్ ఈజ్ కెమిస్ట్రీ బై మిస్టర్ కూల్. సో ఈరోజు మనం వీడియోలో అటామిక్ స్ట్రక్చర్ సంబంధించినటువంటి క్వాంటమ్ నెంబర్స్ 8 మార్క్స్ క్వశ్చన్. సో ఈ 8 మార్క్స్ క్వశ్చన్ అనేటువంటిది మనం ఈరోజు వీడియోలో డిస్కస్ చేస్తున్నాం స్టూడెంట్స్. సో ఈ క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటిది నెంబర్ ఆఫ్ టైమ్స్ యాన్యువల్ ఎగ్జామినేషన్లో రావడం జరిగింది స్టూడెంట్స్. కాబట్టి మీరు ఇది చదవకుండా ఎగ్జామ్కి వెళ్ళకండి స్టూడెంట్స్. అదేవిధంగా మన వీడియో చూడండి, చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, ఇది చదివి మీరు ఎగ్జామ్కు వెళ్ళండి స్టూడెంట్స్. సో ఈ ఛానల్ని లైక్ చేయండి స్టూడెంట్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్, సో బోర్ లేకుండా టాపిక్లోకి వెళ్దాం స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, వాట్ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్? NLM arrived at, explain the significance of these quantum numbers. సో ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. చాలా సింపుల్ స్టూడెంట్స్, వెరీ సింపుల్ ఆన్సర్ స్టూడెంట్. వాట్ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్? NLM arrived at, explain the significance of these quantum numbers. సో వెరీ సింపుల్ ఆన్సర్. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం స్టూడెంట్స్. సో ద క్వాంటమ్ నెంబర్స్ NLM arrived by Schrödinger equation. సో ఈ క్వశ్చన్ లో మనల్ని అడిగిన స్టూడెంట్స్ ఏమని, హౌ ఆర్ ద క్వాంటమ్ నెంబర్స్ NLM arrived at. సో కాబట్టి అది ఫస్ట్ లైన్ కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. సో ద క్వాంటమ్ నెంబర్స్ NLM arrived by Schrödinger equation. సో ష్రోడింగర్ ఈక్వేషన్ అనేటువంటిది మనం చాప్టర్ లో డెప్త్కి వెళ్తే వస్తుంది స్టూడెంట్స్. కాబట్టి ఇక్కడ దాన్ని మనం డిస్కస్ చేయట్లేదు స్టూడెంట్స్. సో మీరు ఇక్కడి వరకు మాత్రం నేర్చుకోండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ద క్వాంటమ్ నెంబర్స్ NLM arrived by Schrödinger equation. క్లియర్? దాట్స్ ఇట్. నెక్స్ట్ దే ఎక్స్ప్లెయిన్. అసలు అది ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు? క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటివి ఏమి ఎక్స్ప్లెయిన్ చేశారు స్టూడెంట్స్? సో దే ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, అంటే ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్, సైజ్ ఆఫ్ ద ఆర్బిట్, అంటే ఆర్బిట్ యొక్క సైజు, ఆ తర్వాత వచ్చేసి షేప్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. అంటే ఆర్బిటాల్స్ యొక్క షేప్ అండ్ ఓరియంటేషన్ కూడా క్వాంటమ్ నెంబర్స్ అనేటువంటివి తెలియజేసింది. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్? సో దే ఎక్స్ప్లెయిన్ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్, సైజ్ ఆఫ్ ద ఆర్బిట్, షేప్ అండ్ ఓరియంటేషన్ ఆఫ్ ఆర్బిటాల్స్. ఓకే స్టూడెంట్స్, క్లియర్? దాట్స్ ఇట్. నెక్స్ట్, సో క్వాంటమ్ నెంబర్స్ ఎన్ని స్టూడెంట్స్? 4. ఒకటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, నెక్స్ట్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్, నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, అండ్ ఫైనల్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా స్టూడెంట్స్? సో మరి ఇక్కడ క్వశ్చన్ లో ఓన్లీ NLM అడిగారని ఓన్లీ స్పిన్ క్వాంటమ్ నెంబర్ రాయకుండా ఉండకూడదు స్టూడెంట్స్. కంపల్సరీ మీరు ప్రిన్సిపల్, అజిముతల్, మ్యాగ్నెటిక్, స్పిన్ క్వాంటమ్ నెంబర్ అన్ని కూడా రాయాలి స్టూడెంట్స్. సో వెరీ సింపుల్. మనం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్కి వెళ్దాం. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ఇట్ ఈస్ డినోటెడ్ బై n. So this was proposed by Bohr. అంటే బోర్ అనేటువంటి సైంటిస్ట్ దీని గురించి తెలియజేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇట్ ఈస్ డినోటెడ్ బై స్మాల్ n, నాట్ క్యాపిటల్ N స్టూడెంట్స్. ఇట్ ఈస్ డినోటెడ్ బై n. These values of n are K, L, M, N are 1, 2, 3, 4. సో ఇక్కడ చూడండి స్టూడెంట్స్, ఇది మనం ఆల్రెడీ బోర్స్ పోస్ట్లేట్స్లో డిస్కస్ చేసాం స్టూడెంట్స్. దిస్ ఈజ్ ద న్యూక్లియస్ అనుకోండి. సో ఇవి ఆర్బిట్స్ అనుకోండి. 1, 2, 3, 4. 1, 2, 3, 4. And next one K, L, M, N students. K, L, M, N. So now these are principal quantum numbers. Clear students? Principal quantum number nu అంటే డినోటెడ్ బై n, 1, 2, 3, 4, K, L, M, N. మరి వాట్ అబౌట్ ద సిగ్నిఫికెన్స్ ఏంటి? అసలు ఏంటంటే సింపుల్. ఇట్ డిటర్మైన్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. ఇట్ డిటర్మైన్స్ సైజ్ అండ్ ఎనర్జీ ఆఫ్ ద ఆర్బిట్. అంటే ఆర్బిట్ యొక్క ఎనర్జీని, ఆర్బిట్ యొక్క సైజ్ను డిటర్మైన్ చేస్తుందమ్మా. ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సింపుల్, ఇట్స్ వెరీ క్లియర్. సో మళ్ళీ ఒక్కసారి, ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై బోర్, ఇట్ ఈస్ డినోటెడ్ బై n. ద n వాల్యూస్ ఆర్ KLMN ఆర్ 1, 2, 3, 4. Clear students? And next it determines the size and energy of the orbit.
సిగ్నిఫికెన్స్ అనేటువంటిది కంపల్సరీ రాయాలి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? డన్ స్టూడెంట్స్. నెక్స్ట్ అజిముతల్ క్వాంటమ్ నెంబర్. సో అజిముతల్ క్వాంటమ్ నెంబర్, it is denoted by small l. It is denoted by small l. So it was proposed by Sommerfeld. It was proposed by Sommerfeld. సో మనకు బోర్ అనేటువంటి సైంటిస్ట్ ఆల్రెడీ ఇంతకుముందు వచ్చింది కాబట్టి మనకు గుర్తుంటుంది, కానీ సోమర్ఫీల్డ్ అనేటువంటి సైంటిస్ట్ ఎక్కడ రాలేదు కాబట్టి మీరు కొంచెం గుర్తుంచుకోవడానికి, కరెక్ట్గా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి స్టూడెంట్స్. ఎందుకంటే సోమర్ఫీల్డ్ సైంటిస్ట్ పేర్లు కంపల్సరీ రాయాలి ఎగ్జామ్లో. ఓకేనా స్టూడెంట్స్? So it was proposed by Sommerfeld, and next it is denoted by L. It is denoted by L. It is denoted by small l. So the values of L are, values of L ఏంటమ్మా? 0, 1, 2, 3 and n minus 1. n minus 1. Okay students? So the values అనేటువంటివి 0, 1, 2, 3 and n minus 1 up to continuous గా, ఆ తర్వాత వచ్చేసి n minus 1. Clear students? And next significance, it indicates the shapes of orbitals. Clear students? Shape of the orbitals, sorry, it indicates the shape of the orbitals. ఆర్బిటాల్ యొక్క షేప్ ని తెలియజేస్తుందమ్మా అజిముతల్ క్వాంటమ్ నెంబర్. అండ్ సింపుల్, s orbital shape is spherical. s orbital shape is spherical. p orbital shape is dumbbell. p orbital shape is dumbbell. d orbital shape is double dumbbell. f orbital shape is four-fold dumbbell. d orbital shape is double dumbbell. f orbital shape is four-fold dumbbell students. Okay students? And next one, the values l ku l equal to 0 అయితే students s orbital, l equal to 1 అయితే p orbital, l equal to 2 అయితే d orbital, l equal to 3 అయితే f orbital. or l equal to 0 s subshell, l equal to 1 p subshell, l equal to 2 d subshell, l equal to 3 f subshell. సో మీరు మీ ఇష్టమైతే రాయండి ఇది, లేకపోతే రాయకండి స్టూడెంట్స్, కానీ ఇది మాత్రం కంపల్సరీ రాయండి. సో ద ఎల్ వాల్యూస్ ఆఫ్ ఎల్ కరస్పాండ్స్ టు స్పెసిఫిక్ సబ్షెల్స్ అని ఇవ్వడం జరిగింది స్టూడెంట్స్. సో మీరు ఒకసారి వీటిని రాసేయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో ద అజిముతల్ క్వాంటమ్ నెంబర్ ఆల్సో ఓవర్ స్టూడెంట్స్. క్లియర్ స్టూడెంట్స్? వన్స్ అగైన్, సో ద క్వాంటమ్ నెంబర్స్ n, l, m arrived by Schrodinger equation. Clear students? And next one, it explains the position of electron, size of the orbit, shape and orientation of orbitals. Clear students? And next one, principal quantum number, it was proposed by Bohr. It is denoted by n, and next the n values are k, l, m, n are 1, 2, 3, 4. And next significance, it determines size and energy of the orbit, not orbital, not orbital. Okay students? Next azimuthal quantum number, simple, it was proposed by Sommerfeld. It is denoted by L. The values of L are 0, 1, 2, 3 some up to, okay, up to. And next n minus 1. Clear students? And next it indicates the shape of the orbitals. S orbital means spherical, p dumbbell, d double dumbbell, f orbital four-fold dumbbell. అంటే l వాల్యూ అనేటువంటి స్టూడెంట్స్ ఇక్కడ s ఆర్బిటాల్ కి l వాల్యూ 0 ఉంటుంది, p ఆర్బిటాల్ కి l వాల్యూ 1 ఉంటుంది, d ఆర్బిటాల్ కి l వాల్యూ 2 ఉంటుంది, f ఆర్బిటాల్ కి l వాల్యూ 3 ఉంటుంది. సో మనం నీట్లో కానీ తర్వాత వచ్చేసి మెయిన్స్లో కానీ ఎక్కడైనా క్వశ్చన్స్ వచ్చినప్పుడు మాత్రం ఇది డెప్త్గా అవసరం కాబట్టి ఇక్కడ మనం రాయడం జరిగింది స్టూడెంట్స్. సో మీరు గుర్తుండే రాయండి, కాకపోతే ఇక్కడ వరకు మాత్రం కంపల్సరీ రాయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? క్లియర్ స్టూడెంట్స్? అండ్ నెక్స్ట్ మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఓకేనా స్టూడెంట్స్? సో ఒక్కసారి మళ్ళీ దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. సో స్టూడెంట్స్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, సో దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి స్టూడెంట్స్. చాలా సింపుల్గా చాలా తక్కువ లైన్స్లో రాసాం. సో అంటే ఐపీకి ఎనఫ్ స్టూడెంట్స్. ఓకేనా? డెప్త్ వెళ్తే చాలా ఉంటుంది స్పిన్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, కానీ ఐపీకి ఎనఫ్ స్టూడెంట్స్. ఒకసారి చూద్దాం స్టూడెంట్స్. సో మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, సో ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ల్యాండే. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ల్యాండే. ద సైంటిస్ట్ నేమ్, ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ల్యాండే. మనం చెప్పాం స్టూడెంట్స్ ఇంతకుముందే. సో సైంటిస్ట్ నేమ్స్ కంపల్సరీ ఎగ్జామ్లో రాయాలి స్టూడెంట్స్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ల్యాండే. It is denoted by small m. Just you write that. It is denoted by small m. It is denoted by small m. And next one, for a given value of L, we have m equal to 2L plus 1. m equal to 2L plus 1. సో మనం ఈ ఫార్ములాను ఇంకా
పూర్తిగా దాన్ని రాయలేదు స్టూడెంట్స్. జస్ట్ m=2l+1 అంటే ఎలా వస్తాయి, ఆ తర్వాత కంటిన్యూస్గా దీనికి సంబంధించింది మనం చెప్పట్లేదు స్టూడెంట్స్, ఎందుకంటే ఐపీ కేర్ ఆఫ్ స్టూడెంట్స్. ఓకే, సో సింపుల్ యూ రైట్ m=2l+1, m=2l+1. క్లియర్ స్టూడెంట్స్? అండ్ సిగ్నిఫికెన్స్, ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. సో ఇది ఏం చెప్తుంది స్టూడెంట్స్? ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్, ఓరియంటేషన్ ఆఫ్ ద ఆర్బిటాల్స్. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ ఇట్ ఎక్స్ప్లెయిన్స్ జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ ఆల్సో. ఇది జీమన్ అండ్ స్టార్క్ ఎఫెక్ట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, దాట్స్ ఇట్. క్లియర్? సో magnetic quantum number, it was proposed by Lande. It is denoted by m, the m=2l+1. And next one, significance, it is orientation of the orbitals gurinchi explain chestum students, orientation of the orbitals. And next one, it explains Zeeman and Stark effect. It explains Zeeman and Stark effect. Next, the final spin quantum number. Spin quantum number. So it was proposed by Uhlenbeck and Gaudsmit. Uhlenbeck and Gaudsmit. Malli scientist names students koncham practice cheyalsi vastundi students. Uhlenbeck and Gaudsmit. Clear students? And next it is denoted by S, small s. It is denoted by S. Simple students. So the value of SR, plus of and minus of. Plus of and minus of. So plus of is clockwise direction and minus of means anti-clockwise direction. Plus of means what? Clockwise direction and minus of means anti-clockwise direction. Okay na students? That's it. Next, significance. Significance in students compulsory manam rayarani cheppam students. Significance. So S denotes direction of spin of electrons. Em cheptundi students, idi direction of spin of electrons gurinchi చెప్తుంది స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. నౌ దిస్ ఇస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ ఆల్సో ఓవర్. సింపుల్, దాట్స్ ఇట్. క్లియర్? ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై Uhlenbeck and Gaudsmit. It is denoted by S. So the values of S are plus of and minus of, clockwise direction and anti-clockwise. Okay na students? That's it. So significance, S denotes direction of spin of electrons. So now the magnetic quantum number and spin quantum number also over students. So మీరు IP వరకు మనం చెప్పినటువంటి ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముథల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్, స్పిన్ క్వాంటమ్ నెంబర్, దీస్ ఆర్ ఎనఫ్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? ఎందుకంటే స్టూడెంట్స్ మనం డెప్త్గా వెళ్తే చాలా రాస్తాం స్టూడెంట్స్ వీటికి, కానీ మనము ఐపీకి అంత అవసరం లేదు స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? దాట్స్ ఇట్. క్లియర్? సో ద క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్ ఈజ్ ఓవర్ స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో కంపల్సరీ దీన్ని మీరు చదివే వెళ్ళాలి స్టూడెంట్స్ ఎగ్జామ్కు. చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్, చాలా అంటే చాలా ఈజీ క్వశ్చన్ ఇది. 8 మార్క్స్ క్వశ్చన్కు చాలా ఈజీ క్వశ్చన్ ఇది. సో కాబట్టి మీరు చదివి ఎగ్జామ్కి వెళ్ళండి స్టూడెంట్. 100% మనకు వస్తుంది స్టూడెంట్స్. 20 years నుండి కూడా చాలాసార్లు ఈ క్వశ్చన్ అనేటువంటిది రిపీట్ అయింది స్టూడెంట్స్. సో జాగ్రత్తగా సైంటిస్ట్ల నేమ్స్ చదివి క్లియర్గా ఎం అంటే ఎస్ అనేటువంటివి కన్ఫ్యూజ్ కాకుండా రాయండి స్టూడెంట్స్. డినోటెడ్ వాల్యూస్ అనేటువంటిది ఇది ఎం అని, అది ఎస్ అని, అది ఎన్ అని, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఎన్ అని, అజిముథల్ క్వాంటమ్ నెంబర్ ఎల్ అని క్లియర్గా రాయండి స్టూడెంట్స్. ఎందుకంటే మనం డినోటెడ్లో మనకు చాలా చిన్నగా అనిపిస్తుంది ఆన్సర్, కానీ ఎం, ఎస్ ఇవి ఏవి కన్ఫ్యూజ్ అయినా కూడా ఆన్సర్ అనేటువంటిది తప్పవుతుంది స్టూడెంట్స్. సో క్వాంటమ్ నెంబర్స్ క్వశ్చన్ చాలా ఈజీ అనిపిస్తుంది, కానీ ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా రాయండి స్టూడెంట్స్. ఓకేనా స్టూడెంట్స్? సో మీరు పూర్తిగా చదివి వెళ్తారని నేను అనుకుంటున్నా స్టూడెంట్స్. ఓకే, సో ఈ వీడియోను మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి స్టూడెంట్స్.